పెట్రోల్ బంకులో మొబైల్ ఎందుకు యూజ్ చేయకూడదు మీకు తెలుసా? నేను చెప్తా తెలుసుకోండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి పెట్రోల్లో లిక్విడ్ కొన్న వేపర్ అనేది డేంజర్ అనమాట. ఈ వేపర్ అనేది చిన్న స్పార్క్ వచ్చినా కూడా పేలిపోతుంది అనమాట. అందుకే మనం మొబైల్ యూజ్ చేయం. సెకండ్ రీజన్ వచ్చేసి మన మొబైల్లోకి నార్మల్గా సేఫే, కానీ మన మొబైల్ అనేది ఎప్పుడన్నా ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు కానీ, లో బ్యాటరీ ఉన్నప్పుడు కానీ, లేదా ఓల్డ్ మొబైల్స్ అయితే కనుక తిని స్పార్క్ అంటే చిన్నగా స్పార్క్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ స్పార్క్ అనేది వేపర్కి తెలియదు అనుకో, వేపర్ అనేది అప్పుడు డేంజర్ అనమాట, పేలిపోతుంది. అందుకే మన మొబైల్ అనేది యూజ్ చేయకూడదు. థర్డ్ రీజన్ వచ్చేసి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఏమిటంటే మన మొబైల్ పాకెట్లో ఉంటుంది కదా, మన పాకెట్లో తీసినప్పుడు మనకి తిని స్పార్క్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ అనేది జనరేట్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే మనకి వేపర్తో రియాక్షన్ అయ్యి కంబైన్ అయ్యి మనకి అనేది పేలిపోతుంది అనమాట. అందుకని యూజ్ చేయమండి. మనకి మొబైల్ వల్ల డైరెక్ట్ డేంజర్ లేదు, కానీ మన మొబైల్లో వచ్చే స్పార్క్ కానీ, అలాగే పెట్రోల్ వేపర్ కానీ, అలాగే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, ఈ మూడు కంబైన్ అయితే కనుక మనకి డేంజర్ అనమాట. అందుకే మన మొబైల్ యూజ్ చేయకూడదని బోర్డు ఉంటుంది అనమాట. సో పెట్రోల్ బంక్లో ఉన్నప్పుడు మొబైల్ని 2 minutes సైలెంట్లో పెట్టి పాకెట్లో పెట్టుకోండి, దాన్ని బయట మాత్రం తీయకండి. ఫ్రెండ్స్, మొబైల్ ప్రైస్ పెరుగుతున్నాయి కదా, దాని గురించి పూర్తి డీటెయిల్స్ నేను వీడియో చేశాను అనమాట. కింద లింక్ క్లిక్ చేసి మీరు వాచ్ చేయండి అనమాట వీడియో.